వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మార్కెట్ అనేది డే బై డే అనేది అడ్వాన్స్ అవుతుంది. సో మార్కెట్ తగ్గట్టు మనం ఎలా అడ్వాన్స్ అవ్వాలి, దీని గురించి చెప్పడానికి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. డిపి ద ట్రేడర్ సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో సార్. సార్, ఇప్పుడు మార్కెట్ అనేది డే బై డే అనేది అడ్వాన్స్ అవుతుంది. సో మార్కెట్ తో పాటు మనం అడ్వాన్స్ అవ్వాలి. మనం అడ్వాన్స్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఏ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో మోస్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే, సింపుల్ గా చెప్పేస్తాను. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ప్రైజ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో, సో మోస్ట్లీ మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ ఫాలో అయ్యే ప్రైజ్ మూవ్మెంట్ ని ప్రెడిక్ట్ చేస్తారు. ప్రైజ్ యాక్షన్ కి సింపుల్ డెఫినేషన్ చెప్పేస్తాను. ప్రైజ్ యాక్షన్ అంటే, సో ప్రైజ్ అనేది ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏ విధంగా యాక్షన్ తో అప్ సైడ్ వెళ్తుంది లేదా డౌన్ సైడ్ వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయాలి. సో ఈ ప్రెడిక్ట్ చేయడానికి ప్రైజ్ యాక్షన్ యొక్క కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ యొక్క చెప్తున్నాను చూడండి. ఇక్కడ బేసిక్ ప్రైజ్ యాక్షన్ అందరికీ తెలుసు, అంటే మోస్ట్లీ అందరికీ తెలిసింది బేసిక్ ప్రైజ్ యాక్షన్ మాత్రమే. అంటే బేసిక్ ప్రైజ్ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సో ఇవి సమ్ ఇండికేటర్స్. సో ఆర్ఎస్ఐ, బోలింజర్ బ్రాండ్స్, మూవింగ్ యావరేజ్, సిపిఆర్, ఇట్లా బేసిక్ ఇండికేటర్స్ తో ప్రైస్ మొమెంటమ్స్ ని ప్రెడిక్ట్ చేస్తారనమాట. సో ఇలాగా బేసిక్ ప్రైజ్ యాక్షన్ తో మార్కెట్ ని ప్రెడిక్ట్ చేస్తే మార్కెట్ లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ అనేవి మనకు తెలియదు. సో మార్కెట్ అనేది మోస్ట్లీ మనల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంది అనమాట. ఎందుకు మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి? అసలు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే నథింగ్ బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అనమాట. మనం థింక్ లైక్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్. ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ లాగా మనం ఆలోచించాలి. నార్మల్ రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏంటంటే, రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఒక 1000 మంది ఉంటే 1000 మందికి చేసిన ట్రేడర్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఒకడు ఉంటారనమాట. సో ఈ 1000 మంది బై చేస్తే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ అనేది సెల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలి, ఒకే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ బై చేయాలంటే వీళ్ళు 1000 మందిని కూడా కలిపేసి ఒకే ఆర్డర్ తీసుకుంటారు. సో ఒక్క పర్సన్ అంత మందిని లీడ్ చేస్తున్నారు, అంత మందిని డామినేట్ చేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ ట్రాప్ చేయగలరు కదా. సో వాళ్ళ ట్రాపింగ్స్ ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో వాటిలో మెయిన్ గా మనం యూజ్ చేసుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటి కాన్సెప్ట్స్, సప్లై డిమాండ్ కాన్సెప్ట్స్, లిక్విడిటీ, స్టాప్ లాస్ సెట్టింగ్, ట్రాప్ ట్రేడింగ్, అదేవిధంగా అడ్వాన్స్డ్ సైకాలజీ. ఓకేనా? సో లిక్విడిటీ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ యూజ్ చేస్తాం. అంటే సో పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నా మోస్ట్లీ అన్ని కాన్సెప్ట్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఒక ఆర్డర్ బ్లాక్ ఏంటంటే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏ ప్లేసెస్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు అనే దాన్ని ఒక ఆర్డర్ బ్లాక్ కింద ఫామ్ చేసుకుంటాం అనమాట. అంటే ఎక్కడికి వస్తే ప్లేస్ చేసే అవకాశం ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పెరిగి ఒక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ కి ఆ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో బిఫోర్ చాలా క్యాండిల్స్ ఉన్నా కూడా ఆ క్యాండిల్ అంటే ఒక బేస్ క్యాండిల్ కింద యూజ్ చేసుకుంటారు. అదే కొంచెం కొన్ని చేంజెస్ మార్చుకుంటే సపోర్ట్ అవుద్ది, కొన్ని చేంజెస్ మార్చుకుంటే డిమాండ్ అవుతుంది. సో ఆ ప్లేస్ ని అదే విధంగా మోస్ట్లీ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అనేది ఎట్లా అంటే, మార్కెట్ నుండి షార్ప్ గా పెరిగినా, షార్ప్ గా ఫాల్ అయినా, షార్ప్ గా పెరిగినా, షార్ప్ గా ఫాల్ అయినా గ్యాప్ క్రియేట్ అవుద్ది. ఆ గ్యాప్ ని ఇంబ్యాలెన్స్ అంటారనమాట. సో అక్కడ ఏంటంటే చాలా ఫ్రీ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఫాస్ట్ గా పెరగడం వల్ల ఫ్రీ ఆర్డర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా గ్యాప్ ఉన్నదంటే మార్కెట్ అంటే గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ఏం చేస్తారంటే, ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఎంట్రీని ప్లేస్ చేస్తారనమాట. సో ఇది. సో అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, సో మార్కెట్ లో లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మార్కెట్ లో ఏ ప్లేసెస్ లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతున్నాయి. సో లిక్విడిటీ చాలా టైప్స్ ఉంటాయి. స్వింగ్ హై, స్వింగ్ లో అంటే లిక్విడిటీ. అదే విధంగా క్యాండిల్ లో, క్యాండిల్ హై లిక్విడిటీ. అదే విధంగా మోస్ట్లీ ఒక ఫ్లోలో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అంటే కనుక అక్కడ అంతా కూడా చాలా లిక్విడిటీ ఉంటుంది. సో ఒక సింగిల్ క్యాండిల్ లో మార్కెట్ కిందకు వచ్చి వాళ్ళ లిక్విడిటీ అంటే వాళ్ళ ఆర్డర్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా పైకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ స్టోరీ, సో ఈ అడ్వాన్స్డ్ మార్కెట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. అంటే క్లియర్ గా యాక్చువల్ గా మన ఛానల్లో ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ వీడియోస్ అన్ని ఉన్నాయి, ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా. సో దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ గా ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో, ఇండ్యూస్మెంట్, ఇంబ్యాలెన్స్, ఇంకా లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ, ఎక్స్టర్నల్ లిక్విడిటీ. అదేవిధంగా మీకు చెప్పాలంటే ర్యాలీ బేస్ ర్యాలీ, డ్రాప్ బేస్ డ్రాప్, మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రివర్సల్ క్యాండిల్స్, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అది ఐసిటి, మార్కెట్ మిర్రర్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక పర్సన్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా నేమ్స్ మీద పడకూడదు. నేమ్స్ ఉంటాయి కానీ
సో వాటి వెనకాల సైకాలజీ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఓకే. నాకేంటంటే అన్ని కాన్సెప్ట్స్ యొక్క నేమ్స్ అండ్ వాటి వెనకాల సైకాలజీ, వాటి బిహేవియర్ తెలుసు. నేను ఎట్లా టీచ్ చేస్తాను అంటే సింపుల్ గా ఆ కాన్సెప్ట్ ని చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. ఒక్కసారి ఆ క్లియర్ గా అర్థమైపోయిందంటే ఏ మార్కెట్ కండిషన్ వచ్చినా కూడా ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని మనం ప్రాపర్ గా మార్కెట్ ని అనాలిసిస్ చేసుకోవచ్చు. లాస్ట్ గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ గా బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మార్కెట్ ని ప్రిడిక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లా ఉంటాం. బేసిక్ కాన్సెప్ట్స్ కంటే మనం కొంచెం మార్కెట్ లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇది చిన్న మార్కెట్స్ అయితే కాదు. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది గ్లోబల్ వైడ్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ చాలా చిన్నది. గ్లోబల్ వైడ్ మార్కెట్స్ లైక్ గోల్డ్ అయినా, బీటీసీ అయినా, లేకపోతే సమ్ ఫారెక్స్ కరెన్సీ పేర్స్ అయినా అవి చాలా పెద్ద ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 7 ట్రిలియన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద మార్కెట్స్ ప్రెడిక్ట్ చేయాలంటే దాంట్లో ట్రాపింగ్, మ్యానిపులేషన్ ప్రతిదీ చాలా ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఏంటంటే అర్థం చేసుకోవాలంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది ఖచ్చితంగా తెలవాలి మనకి. సో మెయిన్ డిపి గారు, నార్మల్ గా ఇప్పుడు షార్ట్ టర్మ్ లో మనం అడ్వాన్స్ గా నేర్చుకోవాలంటే ఏ ప్యాటర్న్స్ మనం చూస్ చేసుకోవాలి? అంటే ఇందాక మీరు 4-5 కాన్సెప్ట్స్ చెప్పారు. అదే మనం షార్ట్ టర్మ్ లో మనం అడ్వాన్స్ గా కొంచెం నేర్చుకోవాలంటే సో షార్ట్ టర్మ్ గా అడ్వాన్స్ గా నేర్చుకోవాలంటే నేను కొన్ని కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. అంటే ఇందాక మీరు చెప్పారు 4-5 కాన్సెప్ట్స్ మొత్తం సిమిలర్ గా ఉంటాయి అని మీరు. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకో కొంచెం షార్ట్ టర్మ్ కొంచెం అడ్వాన్స్ గా నేర్చుకోవాలంటే ఎలా చేసుకోవాలి? షార్ట్ టర్మ్ గా అడ్వాన్స్ గా నేర్చుకోవాలంటే నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. సో మోస్ట్లీ సప్లై డిమాండ్ నేర్చుకోమని. సప్లై డిమాండ్ అనేది యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ ఏం కాదు, కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటే సింపుల్ గా సప్లై డిమాండ్ అర్థం చేసుకుంటే, ఓన్లీ ఒక్క సప్లై డిమాండ్ సింపుల్ గా అర్థం చేసుకుంటే ఆ సప్లై డిమాండ్ లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మార్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. కానీ క్వాలిటీ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఎలా? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే ఒక సప్లై అనేది ఒక నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కలిపి ఒక డిమాండ్, నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కలిపి ఒక సప్లై కింద కాల్కులేట్ చేస్తాం. ఆర్డర్ బ్లాక్ అంటే ఒక సింగిల్ క్యాండిల్ గా డ్రా చేస్తాం. ఆర్డర్ బ్లాక్ లో విక్ అంటే ఓన్లీ విక్ కే డ్రా చేస్తాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే క్యాండిల్ కి మధ్య ఉన్న గ్యాప్ ని బేస్ చేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే మార్కెట్ ఎలా పెరుగుతుంది, పెరిగిన తర్వాత కాస్త బేస్ తీసుకుంటే మళ్ళీ పెరుగుతుంది. ఈ బేస్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కలిపి ఒక డిమాండ్. మార్కెట్ ఎలా పడుతుంది, కొంచెం బేస్ తీసుకుని మళ్ళా పడుతుంది. ఈ బేస్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కూడా సప్లై. సో ఈ బేస్ ఆఫ్ క్యాండిల్స్ అంటే ఈ సప్లై డిమాండ్ ని స్టార్టింగ్ లో కాన్సన్ట్రేట్ చేస్తే మోస్ట్లీ మార్కెట్ డైరెక్షన్ చెప్పగలం. సప్లై బ్రేక్ అయితే డిమాండ్, డిమాండ్ బ్రేక్ అయితే సప్లై మీద మార్కెట్ ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.